హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఏఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే నాకు 5000 సబ్స్క్రైబర్స్ అయిపోయారండి. దానికోసం ముందుగా నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్, నా కుటుంబ సభ్యులందరికీ ముందుగా మెనీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉండబట్టే నేను ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ని సంపాదించగలిగానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను మంచి వీడియోస్ అనేది పెడతానండి. నా సొసైటీ వాళ్ళు కూడా మెనీ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ముస్లిం స్టైల్లో షీర్ కుర్మా చాలా టేస్టీగా ఉండిద్దండి. ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో అనేది స్క్రిప్ట్ చేయకండి. ఎంతో టేస్టీగా ఉందండి. షీర్ కుర్మా అయితే అస్సలు నోట్లో వేయంగానే వెన్నెలా కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంది. ఇంత టేస్టీగా ఉన్న షీర్ కుర్మా ఎలా చేయాలో చూడాలనుకుంటున్నారా? అయితే మొత్తం వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఇదిగోండి, షీర్ కుర్మాలోకి జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్, ఎండు ఖర్జూరం, పుచ్చపప్పు. ముందుగా నేను బాదంని అయితే ఒక 2 గంటలు నానబెట్టానండి. నానబెట్టి సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సేమియా, నెయ్యి, పంచదార, మిల్క్. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. నేనైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అనేది స్లో మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, నెయ్యి వేసాను కదా. ఇప్పుడైతే నేను ముందుగా బాదం వేస్తున్నానండి. బాదంని సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ బాదం అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం జీడిపప్పు వేసుకోవాలి. చూసారా? ఇప్పుడు జీడిపప్పు వేసి ఇంకొద్దిగా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం స్లో మంట మీద చేసుకుంటేనే మనకి బాగుంటాయండి. ఇప్పుడు జీడిపప్పు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు ఖర్జూరం ఉండిద్ది కదండి, అది కూడా ఒక 4 నానబెట్టి సన్న కట్గా కట్ చేసుకోవాలి. చూసారా? ఇలా ఇదిగోండి, ఇది ఫ్రై అవుతూ ఉంటాయండి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కిస్మిస్ అనేది వేసుకోవాలి. స్లో మంట మీదే ఫ్రై చేసుకోండి. షీర్ కుర్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు కిస్మిస్ కూడా వేసాను కదా, ఇది కూడా వేసి కొద్దిగా సేపు బాగా ఫ్రై చేసుకోండి. స్లో మంట మీదే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇంకొద్దిగా కలర్ చేంజ్ అయితే మనకి సరిపోయింది. షీర్ కుర్మా అయితే చాలా బాగుంటుందండి. వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇది ఎలా చేయాలో నేను మొత్తం ప్రాసెస్ చూపిస్తాను మీకు. నేను ఇప్పుడైతే మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడైతే మనం ఒక గిన్నెలో తీసేద్దాం. చూసారా? ఇలా ఇప్పుడు మనం ఈ కడాయి కింద పెట్టేసి దానిలో కొద్దిగా గసగసాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే సేమియాని కొద్దిగా పొడుములా చేసుకోవాలి. ముస్లిం స్టైల్ షీర్ కుర్మా అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఇలా మొత్తం మనం ఇలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే పాయసం చేసుకుంటామో అదే గిన్నెలో సేమియా స్లో మంట మీద ఇటు అటు ఫ్రై చేసుకోవాలి. సేమియా అనేది కలర్ చేంజ్ అయితే చాలా టేస్టీగా ఉండిద్ది. నేనైతే ఇందులోకి నెయ్యి చుక్క కూడా వేయలేదండి. నెయ్యి వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇటు అటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి సేమియా అనేది స్లో మంట మీదే ఫ్రై చేయండి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోయిద్ది మనకి. చూసారా? ఇలా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. సేమియా ఎప్పుడు ఇలా చేసుకుంటేనే సేమియా చాలా టేస్టీగా ఉండిద్ది. మనం ఎప్పుడైనా సరే సేమియా ఫ్రై చేయాలండి, చేస్తేనే టేస్టీగా ఉండిద్ది. చూసారా? ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేయండి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే తీసేయడమే. సేమియా అయితే నేనైతే ఒక 1/2 కేజీకి కొద్దిగా ఎక్కువ ఉంటాయండి, అంతే తీసుకున్నాను సేమియా. ఎందుకంటే మనకి 3 లీటర్న్నర పాలు కదండి, అందులోకి ఇది 1 కప్పుకి కొద్దిగా ఎక్కువ.
షుగర్ అనేది మీకు ఎంత స్వీట్ కావాలో అంత తీసుకోండి. అసలు మామూలుగా అయితే 1 కప్పు సేమియాకి 1/2 కప్పు ఏమో షుగర్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను సేమియా ఫ్రై అయిపోయినాయి కదండి, తీసేసాను కదా. ఇప్పుడైతే నేను మిల్క్ బాయిల్ చేసుకోవడానికి 1 గ్లాసు వాటర్ వేసాను. ఇప్పుడైతే నేను 1.5 లీటర్న్నర మిల్క్ వేస్తున్నానండి. 1.5 లీటర్న్నరకైతే మీకు 1/4 కేజీ పంచదార పట్టిద్దండి. చూసారా? ఇప్పుడైతే నేను ఇది బాయిల్ అవ్వాలండి, మిల్క్ బాగా బాయిల్ అవ్వాలి. ఎంత బాయిల్ అవుతే షీర్ కుర్మా అంత టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మిల్క్ బాయిల్ అవుతుంది కదా, ఇలాగే ఇంకొద్దిసేపు బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం ఇందులోకి నేనైతే సగం బెల్లంను సగం పంచదార వేస్తాను. ఈ 2 కూడా కొద్దిగా తక్కువే వేస్తానండి, ఎందుకంటే ఇందులో మిల్క్ మేడ్ వేస్తాను. ఎందుకంటే మిల్క్ మేడ్ అనేది వేస్తే పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే 3 గుప్పెళ్ళు షుగర్ వేస్తున్నానండి. 100 గ్రాములు బెల్లం వేసాను. ఈ బెల్లం అనేది మనకి కరగాలి. తిప్పుకుంటూ ఉండండి ఇలా. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి. నా నోటిఫికేషన్ అంతా మీ దాకా రావాలంటే బెల్ గంట కొట్టండి. ఫ్రెండ్స్, వీడియో అనేది మొత్తం వాచ్ చేయండి. ఇప్పుడైతే మనకి బెల్లం అనేది కొద్దిగా కరగాలండి. బెల్లం కరిగిన తర్వాత యాలక్కాయలు వేసుకుందాం. యాలక్కాయలు అనేది మనం కొద్దిగా దంచుకొని వేసుకోవాలి. వాసన అనేది బాగుంటాయి కదా. నేనైతే ఒక 10 యాలక్కాయలు అనేది వేసాను. చూసారా? ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత దీని తర్వాత మనం మిల్క్ మేడ్ వేసుకున్నాం. ఇప్పుడైతే నేను 1/2 డబ్బా వేస్తున్నానండి, చాలు. మిల్క్ మేడ్ అనేది ఇప్పుడైతే మిల్క్ మేడ్ వేసాం కదండి. మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ అయినా బాగా కలపండి. ఎందుకంటే మనం సేమియాలు వేసేసి స్టవ్ అనేది కట్టేయాలి. ఎందుకంటే అవి సేమియా అనేది సన్నగా ఉంటాయి కదా. సేమియా వేసేస్తే వేడి మీద వేసేస్తే మనకి అవి ఉడికిపోతాయి. చూసారా? ఇప్పుడైతే మనం సేమియా వేసుకోవాలి. వేసి ఒక్కసారి బాగా కలపండి. సేమియా షీర్ కుర్మా అయితే అదిరిపోయిద్దండి, అంత టేస్టీగా ఉంటుంది. ముస్లిం స్టైల్ షీర్ కుర్మా అంటే అందరికి ఇష్టం కదా. ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ ఇందాక ఫ్రై చేసాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేయాలి. ఎప్పుడైనా సరే షీర్ కుర్మాకి పాయసానికి డ్రై ఫ్రూట్స్తోనే ఆ పాయసానికి టేస్ట్ అండి. డ్రై ఫ్రూట్స్ మనం ఎన్ని వేసినా సరే పాయసం అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేద్దాం. మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసాం కదా, ఇప్పుడు ఒక్కసారి కలిపేసి ఇంకా మనం దింపేద్దాం. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. పైన నుండి నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది షీర్ కుర్మా. ఇప్పుడు ఒక్కసారి కలపండి. నెయ్యి వేసిన తర్వాత ఒక్కసారి కలిపి ఇంకా స్టవ్ అనేది కట్టేద్దాం. ఇదిగోండి, ఎంతో ఎమ్మీ ఎంతో టేస్టీగా ఉండే ముస్లిం స్టైల్లో షీర్ కుర్మా తినడానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసిన తర్వాత నేనైతే ఇందులోకి కొద్దిగా అదే పుచ్చపప్పు ఉంది కదండి, ఆ పుచ్చపప్పు కూడా కొద్దిగా వేసాను. ఇప్పుడైతే నేను కడాయి పెట్టుకొని అదే కడాయిలో కొద్దిగా కొబ్బరి తురుము ఉంటుంది కదండి, అదే ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదండి, అది కొద్దిగా ఫ్రై చేసుకుంటాను. అది కూడా ఫ్రై చేసుకుని వేస్తే టేస్ట్ అనేది చాలా టేస్టీగాను చాలా
అంటే నోట్లో మనం వేయంగానే జున్ను ముక్కలాగా జారిపోయిద్దండి షీర్ కుర్మా. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే షీర్ కుర్మా అనేది మనకి పల్చగానే ఉండాలి, థిక్గా అస్సలు ఉండకూడదు. షీర్ కుర్మా పల్చగా ఉంటేనే టేస్ట్ అండి. సేమియా అనేది కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. ఇది ఎక్కువ ఫ్రై అన్న అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోయింది. ఇప్పుడు ఇది కూడా మనం ఈ పాయసంలో వేసేస్తాం. ఇలా ఫ్రై అవుతే సరిపోయింది. మనం ఇది కూడా స్లో మంట మీదే ఉంచి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంతో యమ్మీగా ఉండే టేస్టీగా ఉండే ముస్లిం స్టైల్లో షీర్ కుర్మా. ఇలా చేసుకోండి, అసలు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, పిల్లలు తాగేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా, అసలు మనం ఎప్పుడైనా సరే పాయసంలోకి మిల్క్ మేడ్ వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పాయసానికే టేస్ట్ వచ్చిందండి. మిల్క్ మేడ్ అనేది యూస్ చేయండి. మిల్క్ మేడ్ వేసుకుంటే పంచదార అనేది కొద్దిగా తక్కువగా వేసుకోండి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే షీర్ కుర్మా మనం ఒక ప్లేట్లో ఒక గిన్నెలో వేసుకుందాం. ఇదిగోండి ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే 500 సబ్స్క్రైబర్స్కి స్పెషల్ షీర్ కుర్మా అండి. తింటే అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉండిద్ది. ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి ముందుగా మెనీ థ్యాంక్ యూ అండి. వీడియో అనేది స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్. వాచ్ అవర్స్ కూడా కొద్దిగా పెరిగితే, ఇంకా నన్ను ఇంతగా అభిమానించారు, మీ అభిమానం ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ అనేది మీకు పెడతాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.